హలో గైస్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఏంటి వీడియో అనుకుంటున్నారా? సో ఫ్రెండ్స్, మా బాబు బారసాల అయితే 29 డేస్కి అయితే ఈరోజు వేయడం జరిగింది. సో అందుకనే ఉదయాన్నే గుడికి రావడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి నరసింహస్వామి గుడి సో ఫేమస్. అయితే మేము వచ్చేటప్పుడు 10 అయ్యింది. సో ఎవరు లేరు, చాలా చక్కగా అయితే వీడియో తీయడానికి అయ్యింది మాకు. చూడండి, బయట గుడి దగ్గర అయితే చాలా బాగుంటుంది. చాలామందికి అయితే ఐడియా ఉంటుంది, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ములవాడ. సో అయితే మేము మా చిన్నబాబు బారసాల సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. చూడండి, ధ్వజస్తంభం అలాగే కొంచెం వీళ్ళైతే ఇదివరకే మన ఛానల్ అయితే వీడియో ఒకటి ఉంటుంది మనకి గుడికి సంబంధించి. మొత్తం ఓవరాల్గా బయట అలాగే వెళ్ళేటప్పుడు తీసాం. సో 10కి ఆ టైంకి వెళ్ళాం, ఎవరు లేరు ఎక్కువ జనాలు. సో బయటకైతే వచ్చేసాం. ఇదిగోండి మా ఆవిడ బాబుకి ఎత్తుకుంది. సో పెద్దవాడు అయితే ఇక్కడ బండి దగ్గర ఉన్నాడు కదా మావాడు. సో మేమైతే గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను ఒక్కడనో సెల్ఫీ రూపం వీడియో అయితే తీశాను. అక్కడ పంతులు గారు అలాగే మేమే ఉన్నాం, ఎవరు లేరు. వెళ్ళేసరికి చాలా చక్కగా అయితే దర్శనం కూడా జరిగింది మాకు. మా బాబు పేరు మీద అభిషేకం చేయించి ఇంటికైతే వచ్చేసాం. ఇక ఆ రోజైతే మా ఇంట్లో ఫుల్ సందడండి. సో మా చుట్టాలందరూ కూడా శ్రీకాకుళం అలాగే కొత్తపేట పాతమేవరం ఇంకా ఓవరాల్గా ఉమ్మలాడ ఎకరెకర చెప్పాము. అందరు కూడా మ్యాక్సిమం అందరూ అటెండ్ అయ్యారు. చూడండి, ఇంకా ఉయ్యాల వేసే టైంకి అయితే నేను వచ్చాను. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాం, కానీ అది వీడియో తీయలేకపోయాను భోజనాలది. ఇంకా చూడండి, మా అమ్మగారు ముందు ఏదో చేస్తారు కదా, అక్కడ ఉయ్యాల వేస్తున్నారు. మేమైతే సాయంత్రం 3 గంటలకైతే ప్రోగ్రాం కండక్ట్ చేసాం. సో అందరూ మా ఊర్లో ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. మా పిన్ని గారు అలాగే మా నాన్నమ్మ గారు, చివర ఆ నానమ్మ ఆవిడ, ఇంకా బయట అందరూ మొత్తం మా సిస్టర్స్ వీళ్ళు, అమ్మమ్మ గారు అలాగే మా నాన్నగారు మా ఆవిడ అందరూ కూడా ఉన్నారు. బారసాల కార్యక్రమం చాలా చక్కగా జరిగింది మా చిన్నబాబు. అలా మా పెద్దబాబుది కూడా ఆ వీడియో అయితే ఉంది. సో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను, కిట్టు వ్లాగ్స్ ఛానల్లో. అది పెన్ డ్రైవ్లో ఉన్న వీడియో అది పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తం పిల్లలు కూడా టైంకి అయితే వచ్చారు. సాయంత్రం 3:30, 4 అయిపోయింది అయ్యేటప్పటికి. చూడండి, బాబు కూడా ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు మా వాడైతే. ఆ రోజు మాత్రం ఉయ్యాల్లో ఎక్కువగా పిల్లలు ఏడుస్తారు, కానీ వేసినంత సేపు కూడా చాలా సైలెంట్గా ఉన్నాడు. సో ఇంకా పేరైతే జస్వంత్ అని నామకరణం చేసాం. సూర్యుడు జస్వంత్. చెవుల దగ్గర అయితే ఒక 3 సార్లు చెప్పని నాకు పిలిచారు, అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు మా అమ్మగారు అలాగే మా మిస్సెస్ గారు కూడా చెవి దగ్గర చెప్తూ కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. సో సింపుల్గానే చేసాం, బట్ అందరు కూడా చెప్పేవాళ్ళు అందరూ కూడా చుట్టాలు అలాగే మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. అప్పటికే టైం 4 అయిపోయింది. అందరూ ఎవరితో వారు వెళ్ళిపోతామని అంటుంటే కొంచెం తొందరగా చేసి మరి మా పెద్దవాడు అక్కడ కనిపిస్తున్నారు కదా, మా డాడీ శ్రీకాకుళం, మా చిన్నాన్నగారు అలాగే మా ఊరు వాళ్ళు సైడ్ మా అత్తగారు అలాగే మా అత్తగారు మా అక్క మా అత్త. సో ఓవరాల్గా అందరూ అయితే వచ్చారు. ఒక్క మా సిస్టర్ గారు మరి రాలేకపోయారు వైజాగ్. తర్వాత రోజు అయితే చూడడానికి అయితే వచ్చారు, కానీ ఆ రోజు మరి రాలేకపోయారు. ఇంకా అందరూ ఒక్కొక్కరు ఉయ్యాలు వేస్తారు. ఇదిగోండి మా అత్తగారు మా వాడికి అయితే ఒక మంచి ఉయ్యాలు అయితే ఆర్డర్ చేశారు. అది కూడా పార్సల్ అయినంతరం ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి మా బెడ్ పక్కన అయితే చేసాం. చాలా చక్కగా బాగా పడుకున్నాడు వాడు. పైన వాడు ఉన్నాడు కదా, కింద వీళ్ళు. అది కూడా ఒకసారి ఆ రోజు సాయంత్రం అందరూ వెళ్ళాక అలా ఉంటుందని చెప్పి పెట్టాం. సో ఫ్రెండ్స్, ఇది మా చిన్నబాబు బారసాల వీడియో అయితే బ్లాగ్ రూపంలో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.